ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతుల సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం ఉదయం 11:20 సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు మేము ఇన్ని తీసుకొనిపోయినాం అన్ని తీసుకొనిపోయినాడానికి తీసుకొనిపోయి చెరువుల్లో నిల్వలేకోకుండా నీరు అనేది నిల్వలేకోకుండా తూములు కూడా బయటికి పోతుంటే తూములు కూడా పెట్టి నింపలేని పరిస్థితి ఈ జిల్లాలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఇంజనీర్లు చూసుకోలేదు, మైనర్ ఇరిగేషన్. కాబట్టి కనీసం పిఏబిఆలో 4 టీఎంసీలనే పెట్టుకోండి అంటే లేదంటున్నారు. ఈరోజు అనంతపురానికి శ్రీరామరెడ్డి ప్రాజెక్టుకు సత్సాయి ప్రాజెక్టుకు ఉరవకొండ మంత్రి గారి నియోజకవర్గానికి బురద నీళ్లు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. 2 టీఎంసీలు లేని వైనం నేను స్వయంగా హెచ్చరించినాను కలెక్టర్ గారు కూడా నేను మాట్లాడానంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్ళు వస్తాయిలే అంటున్నారు అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పారని చెప్పి పాపం కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. మాతో దాదాపుగా ఇంకా నీళ్లు బంద్ చేసే దానికి ముందే 25 రోజుల ముందే కలెక్టర్ గారిని స్వయంగా కలిసి ఈ విషయంలో నాకు ముందు జాగ్రత్త తీసుకోమని చెప్పాను. ఎక్కడ కానీ లేదు. ఇప్పుడు టీబీ డ్యామ్కి మొన్ననే ఆదివారం మేమంతా కూడా విజిట్ చేసాం. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి పోయి 9 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అప్పుడే మనకు 40 టీఎంసీలు 35 టీఎంసీలు వచ్చేంతవరకు హెచ్ఎల్సీకి వదిలేక లేదు. కానీ అప్పుడే తుంగభద్ర డ్యామ్ నుంచి నిన్న సాయంకాలం నుంచి ఎల్ఎల్సీకు కర్ణాటక వాళ్ళు మాత్రం వదులుకున్నారు. కానీ ఓ దిక్కేమో ఇద్దరు సాగునీళ్ళు ఉండవు హెచ్ఎల్సీ కింద, ఓన్లీ తాగునీరే అంటారు. కానీ ఇంకా ఆ తాగునీరు కనీసం 40 టీఎంసీలకు వచ్చిన తర్వాత అయినా ఇడిచిపెట్టుకోకుండా కర్ణాటకలో ఇడిచిపెడితే 3 ముఖ్యమంత్రులు ఆడ కలుసుకొని కనీసం ఏమని చెప్పుకోకుండా మేము మాట్లాడుకున్నాము. 3 రాష్ట్రాల యొక్క భవిష్యత్తు, రైతుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా చెప్పినారు. కానీ కనీసం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన స్టేట్ నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పలేని వైనం ఇరిగేషన్ మినిస్టర్ గారి ఈ పరిస్థితి అనేది కూడా ఈరోజు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కరెంటు లేదు, అసలు గిట్టుబాటు ధరలు లేవు, పండ్లకు లేవు, కాయగూరలకు అప్పుడు ముందైతే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత విపరీతమైన ధరలు కూడా పెరిగిపోయి ఎక్కడ లేదు, ఒక కంటిన్యూస్ ప్లాన్ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు, మంత్రులకు, అధికారులు, కలెక్టర్ వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రభుత్వానికి కూడా మనవి చేస్తున్నాను. ఈ జిల్లా రైతాంగం తరపున ఈ జిల్లాలోనే 4 లక్షల మందికి పైబడిన కుటుంబాలు, 4 లక్షల మంది కుటుంబాలు, ఉమ్మడి జిల్లా కాదు ఈ జిల్లాలోనే వ్యవసాయం పైన రైతులే ఆధారపడినారు. ఇంకా రైతు కూలీలు ఎంతమంది ఆధారపడినారో తెలుసుకోవాల్సిన అవసరం. అలాగే ఎన్ఆర్ఎస్ పేరు మాత్రమే మార్చేశారు. ఇటువంటి కరువు అనేది వస్తే మరొక మారు వలసలు పోకుండా రైతు కూలీలు, రైతులు కూడా చిన్నకారు రైతులు వలసలు పోయకుండా ఏమి చేయాలని చెప్పే ప్లాన్ కూడా తీసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతాంగం తరఫున అలాగే రైతు కూలీల తరఫున కూడా కలిసి వచ్చే పార్టీలతో కలిసి కూడా పోరాటం చేసానికి కూడా సిద్ధపడతామని కూడా మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావద్దండి. రైతుల యొక్క ఆత్మహత్యల గురించి మాట్లాడండి. రైతుల యొక్క ఆత్మహత్యలకు వాళ్ళకు పారితోషికం ఏదైతే చెప్పారో దాన్ని వెంటనే ప్రకటించండి. ప్రకటించేది కాదు, ఇవ్వండి. అలాగే గతంలో ఉన్న 120 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరు ప్రకటించింది, ఈ ప్రభుత్వం ప్రకటించింది, అధికారిక ప్రకటించింది ఇవ్వండి. ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాను, రైతుల ప్రీమియం కట్టుకోలేరు. మహా అయితే ఒక 600 కోట్లు 700 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అదనంగా పడేదంతా కూడా ప్రభుత్వం తరపునే కట్టేవారు. ఇప్పుడు రైతులంతా కూడా మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగలేరు. 15వ తేదీ వరకే టైం ఉంది, అంటే వారం టైం ఉంది. మీరే కట్టండి. కనీసం ఈ ఎలినో ప్రభావం వల్ల రైతులను ఆదుకోండి, ఒక ధైర్యం ఇవ్వండి, మానసిక ధైర్యాన్ని ఇవ్వండి రైతాంగానికి. ఆత్మహత్యలో దానికంతా కూడా పోరు, వలసలకు పోరు, ధైర్యం అన్ని ఇవ్వండి. ప్రభుత్వం యొక్క విధి అది, కనీస బాధ్యత. మీరు సంపాదించుకోవడానికో, మీ రాజకీయాలు చేయడానికో, మీ పదవులు అనుభవించుకోవడానికో కాదు ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టింది అక్కడ ప్రజాప్రతినిధులుగా. ఈ జిల్లా ప్రజలను లేకపోతే ఈ జిల్లా రైతాంగం గురించో, రైతు కూలీల గురించో ఇవన్నీ ఆలోచన చేయమని చెప్పడానికి ఈరోజు కూడా కథలు కాదు చెప్పడానికి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఏమన్నది.